హాయ్ హలో నమస్తే. నేను సందాన్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు నిన్న మేము పర్మనెంట్ స్ట్రక్చర్ పందిరి వేయించానండి. నేను తీగజాతి మొక్కల కోసం అది మీకు చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నానండి. చూడండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా వేయించుకోండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు చాలా ఏళ్ళైతే మన్నుతుందండి. మనం మాటికి తాళ్ళు కట్టుకోవడము, కర్రలు కట్టుకోవడము ఇలాంటివి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనము అది ఇయర్కి ఒకసారి పోతూ ఉంటుంది, మళ్ళీ వేసుకుంటూ ఉండాలి మనం. అందుకని చెప్పి నేను కూడా చాలా బేజారు పడ్డానండి. తర్వాత నేను ఒక ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించేసి నేనైతే పందిరి వేయించాను. చూడండి, మీకు కానీ నచ్చితే మీరు కూడా వేయించండి ఇలాగే తీగజాతి మొక్కల కోసము. ఓకేనండి, చూడండి. ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు. చాలా అయితే ఖర్చు అయ్యిందండి, అయినా పర్వాలేదండి, నాకు సాటిస్ఫాక్షన్ అయ్యింది. ఎందుకంటే నా మొక్కల కోసం పందిరి వేయించారు కదా, అందుకు. ఇదండి, పెయింట్ కూడా వేసేసుకున్నాం మేము నిన్ననే. చాలా పొడవు పందిరండి ఇది. చెట్లన్నీ అడ్డంగా ఉన్నాయి చూపించడానికి. ఇదండి, ఇక్కడ మనకు మధ్యలో మళ్ళీ 2 పిల్లర్స్ వచ్చాయి. ఈ పిల్లర్స్కి మేము సిమెంట్తో ఇలా వేసుకున్నాము, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా అనేసి. ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఈ పిల్లర్స్. అయితే వీటికి ఇంకా కొంచెం సిమెంట్ చేసుకోవాలి మనము. నిన్నైతే కవర్లలో వేసాము దీనికి. మనం మళ్ళా సాయంత్రం పూట మనం మళ్ళీ ఫినిషింగ్ చేసుకుంటే బాగుంటుంది. అదండి పందిరి. ఇప్పుడు తీగజాతి మొక్కలన్నీ ఇలా పైకి అల్లించుకుంటే చాలా క్రాప్ అయితే వస్తుంది మనకు. మనం కట్టించుకున్నందుకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. ఏంటంటే మనకు మంచిగా వెజిటేబుల్స్ వస్తున్నాయి కదా అనేసి. తర్వాత ఇది కూడా మేము ఈ మధ్యనే చేసామండి. ఇది జేడ్ ప్లాంట్స్ వేసాము, ఈ పక్క ఆ పక్క వేసేసి హార్ట్ షేప్లో ఇలా చేద్దామనేసి హార్ట్ షేప్లో మేము ఇలా చేసుకున్నాము. తర్వాత ఇది కూడా అండి, ఇది కూడా మనం ఆర్చి టైప్లో రావాలనేసి, ఆర్చి మోడల్లో రావాలనేసి ఇలా వేసేసుకొని ఈ సైడు మనం మొక్కలు పెట్టేసుకున్నాం. జేడ్ ప్లాంట్స్ అవన్నీ ఇలా అల్లుకుంటాయండి. అల్లుకున్నప్పుడు చాలా షోగా ఉంటుందండి. అసలు ఎంత మంచిగా ఉంటుందంటే బాగుంటుందండి. ఇది వంగనార అయితే ఇలా ఉంది. ఇంకా కొంచెం 1 ఇంచు పైకి వచ్చేస్తే నాటేసుకోవచ్చు. ఇది మిర్చి నారు. అదండి, ఇక మీదట అన్నీ పైకి ఎక్కిపోతాయండి నా మొక్కలన్నీ. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చాలా రోజులైతే నేను వీటి కోసం వెయిట్ చేశాను, ఈ పందిరి కోసము వెయిట్ చేసి ఇప్పటికైతే కుదిరింది నాకు పందిరి. బాగుందండి, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కామెంట్ పెట్టండి. మీకు నచ్చిందా లేదా, బాగుందా లేదా, అసలు ఇలానేనా కాదా, ఇంకా బెటర్మెంట్గా వేయించుకోవచ్చా అనే కామెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్.